ప్రేజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఈరోజు బైబిల్ స్టడీ సండే ఆన్లైన్ వర్షిప్ అవర్ కి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మనం యొక్క ప్రార్థన కూటమికి ప్రార్థన పూర్వకంగా స్టార్ట్ చేసుకుందాము. దిలీప్ బ్రదర్ మీరు ప్రార్థనతో ప్రారంభించండి. రవి బ్రదర్ మీరు పాట పాడండి. దిలీప్ బ్రదర్ మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన ద్వారా ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ మనం ఆరంభించుకుందాము. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి ఉన్న మా దేవ, మా రక్షకుడవు నాయన తండ్రి, మా విమోచకుడు ఉన్న దేవ, పరలోకమందున్న మా తండ్రి, మా దేవ యేసుక్రీస్తు ప్రభువా తండ్రి, నీకు వందనాలు దేవా, నీకు కృతజ్ఞతలు నాయన తండ్రి. ప్రభువా నాయన మీకు స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నా దేవా నా తండ్రి, గడిచిన కాలమంతా నాయన తండ్రి, ఈ దినం వరకు నాయన తండ్రి, ఈ క్షణం వరకు తండ్రి అయ్యా, మీ కృపలో నాయన తండ్రి, నిత్యం నాయన తండ్రి మీరేనైనా మమ్మల్ని భద్రపరిచి కాపాడి అయ్యా, ఈ దినం నాయన తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ దినమంతా ప్రభువా నాయన తండ్రి మీరు మాకు తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి తండ్రి మా ప్రతి అవసరాలు అక్కరతలు అన్నిటిని నాయన నీ క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చిన ఆయన ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ రీతిగా నా తండ్రి నా దేవ నీ ప్రియులతో కలిసి ప్రభువా నాయన నీ సన్నిధిలో ఉండడానికి నాయన నువ్వు చూపిన కృపను బట్టి తండ్రి, ఇచ్చిన ధన్యతను బట్టి తండ్రి నిన్ను స్తుతిస్తున్నాను దేవా తండ్రి. అయ్యా మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి దేవా యేసయ్య నీకే యుగ యుగములకు కలుగునుగాక. ఇదిగో నా దేవా నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి నా నామములో ఉందరో అక్కడ వారి మధ్య నాయన నేను ఉంటానని మాకు వాగ్దానం చేసిన దేవుడవు నాయన, నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి. కాబట్టి నాయన మీరు కృపా సత్య సంపూర్ణుడిగా నాయన తండ్రి ప్రభా మా మధ్యలో ఉండండి. అయ్యా మీ యొక్క ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. నీ యొక్క ఆత్మ నాయన మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నామయ్యా. జరుగుతున్న యొక్క ప్రేయర్ మీటింగ్ లో నాయన తండ్రి పాటల ద్వారా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. దినం నాయన తండ్రి నీ యొక్క వాక్యాన్ని నాయన మాకు నాయన మీ సేవకుడు బోధిస్తుండగా తండ్రి తనను మీ ఆత్మతో నింపి నాయన తనలో నాయన మీరుండి నాయన తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మాలో ఇంకా ఏమన్నా ఆయాస్కరమైంది ఉంటే ప్రభా అయ్యా మాకు చూపించండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా మేము జీవించుటకు నాయన మీరే సహాయం దయచేయండి తండ్రి. మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు నాయన ప్రతి ఒక్కరికి నాయన తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నా దేవా నా తండ్రి మా ప్రియులు రావాల్సిన వారు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ కూడా నా తండ్రి ప్రభా నడిపించండి. ప్రతి ఒక్కరి ఆటంకాలు కొట్టివేయండి తండ్రి. అయ్యా ప్రభా నీ మందిర ఆవరణములో నాయన ఒక దినము గడుపుట నాయన తండ్రి 1000 దినముల కంటే శ్రేష్టము నాయన తండ్రి. కాబట్టి నాయన నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము ఆనందము కలదు ప్రభు నాయన. కాబట్టి ప్రతి ఒక్కరూ నాయన ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అవ్వడానికి మీ కృప చూపించండి అయ్యా. రాలేని బిడ్డలను కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని వారిని దీవించండి, ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే నా తండ్రి మేముంటున్న దినములే నాయన దుర్దినములు ప్రభా, మేముంటున్న దినములే నాయన నీ రాకడ దినముల్లో నాయన అంత్య దినములలో మేముంటున్నాం ప్రభా నాయన. కాబట్టి ఏ దినమున ఏ జామున ఏ గడియన తండ్రి మీరు ఈ లోకంలోనికి వచ్చేది మాకు తెలియదు. కాబట్టి తండ్రి మేము మెలకుగా ఉండి అయ్యా తండ్రి సిద్ధపాటు కలిగి ఉండి తండ్రి మీకు తగినట్టుగా నాయన మేము ఉండుటకు మీరే సహాయం దయచేయండి తండ్రి. మాకు ఇచ్చిన సమయాన్ని కూడా మేము సద్వినియోగపరుచుకొని తండ్రి అయ్యా మేము నాయన నీ చిత్తం ఏందో పరీక్షించి నాయన నీ చిత్త ప్రకారంగా జీవించుటకు మీరే సహాయం అనుగ్రహించండి. ఆ రీతిగా నా తండ్రి నా దేవ ఇక ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని అయినా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లోనైనా మీరే గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరు తండ్రి చేస్తున్న పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ జరుగుతున్న ప్రేయర్ మీటింగ్ అంతటిలో నాయన తండ్రి అయ్యా మీ యొక్క ఆత్మ నడిపింపు నాయన మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమార్థంగా నాయన తండ్రి ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ నాయన ఈ కూడిక జరుగుటకు మీరే సహాయం అనుగ్రహించండి అయ్యా. ఉంటున్న మా అందరికీ దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ప్రార్థించి అడుగుచున్నవన్నీ తండ్రి పొంది ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. రవి బ్రదర్ మీరు పాట పాడండి. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ లార్డ్ సిస్టర్. పాట పాడతారా సిస్టర్? మీరు పాడుతున్నా సిస్టర్. పాడండి. చంద్రశేఖర్ బ్రదర్ ఇంకా రాలేదు. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను పిలచితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను పిలచితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను పిలచితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. నేనానందముతో సాగెదను. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడుచుటకై నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడుచుటకై నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. నేనానందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయమును తీర్చితివి, మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయమును తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. నేనానందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ట ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూమి నుండి శ్రేష్ట ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భోజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. భోజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, నేనానందముతో సాగెదను. ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హేతువు లేకయ ప్రేమించెను, యేసయ్యకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, నేనానందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, సర్వకృపా నిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషముగా నిన్ను పొగడెదను, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, నేనానందముతో సాగెదను. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకు సండే బైబిల్ స్టడీ కాబట్టి చంద్రశేఖర్ బ్రదరు వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురవగు దేవ, సర్వోన్నతురగు మా యేసయ్య, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొంచున్నాం నైనా. ఈ యొక్క ఉదయకాలం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ. మిమ్మల్ని స్థుతించలాగన, మిమ్మల్ని కొనియాడలాగన, మీ నామాన్ని ఘనపరచలాగన మమ్మల్ని దినం మీరు వాడుకున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ సాయంత్రం సమయమాది మీ సన్నిధికి తిరిగి వచ్చింటాడగా ఓ ప్రభా, మీ యొక్క స్వరం వినలాగన మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మా చెవులని సిద్ధపరచండి ప్రభా, మా చెవులని పరిశుద్ధపరచండి నైనా. ఓ ప్రభా, మళ్ళీ మా కనులని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నైనా చెప్పబడుతున్న ఈ వాక్యాన్ని మీ వినికిడిలో భద్రపరచుకోండి, మా జీవితాలలో దాన్ని స్థిరపరచండి, వాటిని అవలంబించుకోవాలి ప్రభా. వాక్యాన్ని విని అవలంబించుకుంటేనే జీవం అని హెచ్చరిక కాబట్టి ప్రభా, మీ వాక్యం బయలుదేరగానే వెలుగు కలిగింది, వెలుగు బయలుదేరగానే జీవం కలిగింది ప్రభా. అది నిత్య జీవము, సమృద్ధి గల జీవితం అని మీరు మాకు హెచ్చరించినారు ప్రభా. కాబట్టి దేని విషయాల్లో మేము అనుమానించకుండా మీ అందు స్థిరమైన విశ్వాసం కలిగి ముందుకు పోలాగిన సహాయపడమని ప్రార్థిస్తున్నాం. రేపటి గురించి చింతించద్దన్నారు ప్రభా, కాబట్టి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ ఆరాధనలో పాల్పొందిన వారందరి కుటుంబాలను ఆశ్రయించండి, వ్యక్తిగతంగా వారిని దర్శించండి, ఆర్థికంగా వాళ్ళని బలపరచండి. అదేవిధంగా ప్రభా, భవిష్యత్తు మీ చేతుల్లో సురక్షితంగా ఉంది, మీకు సమర్పించుంటుండగా ప్రతి ఒక్కరి జీవితాలను మీకు సమర్పిస్తుండగా ప్రతి ఒక్కరి జీవితాలను భద్రపరచండి, కాపాడండి. నేను ఈ యొక్క శ్రమల కాలంలో మేము ఉంటున్నాము, మరి విశేషమైన శ్రమల కాలంలో మేము ఇంకా రుచి చూడబోతుండగా మీరే మాకు కాపుదల, మీరే మా ఆశ్రయపురం, మీరే మా కావలి కోట. కాబట్టి నేను మీలో మేము దాక్కునేలాగా సహాయపడండి, మమ్మల్ని బలపరచండి, వాక్యాలని సత్యాన్ని గ్రహించేలాగా మా యొక్క ఆత్మీయ నేత్రాలను విప్పండి, వాటిని అర్థం చేసుకుంటే అవగాహన శక్తిని అభివృద్ధి పరచండి మాలో. అవును ప్రభావ, మీ వాక్యంలో సమృద్ధిగా మేము బలపడి అభివృద్ధి పొందినైనా అనేకులకు వీటిని చూపించాలా, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు. ఆ పని మేము మర్చిపోకుండా మా జీవితాంతం అవలంబించాలా. అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఆగస్ట్ 9వ తారీఖు 2026
సంవత్సరము బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను కాలం గ్రిగోరియన్ క్యాలెండర్ హెచ్చరిస్తుంది. అదే రీతిగా అక్కడ గోడ గడియారం ప్రతిసారి మనల్ని గమనిస్తున్నప్పుడు అది హెచ్చరించేదంటే బబులోను కాలము గతించిపోతుంది. వారే కనుక్కున్నారు ఆ గడియారాన్ని, ముఖ్యంగా ఆ యొక్క సెకండ్స్ నీడల్ని. కాబట్టి త్వరగా గడిచిపోతుంది టైము, కాలము ముగించి టైం ఆగిపోయే సమయం. ఎందుకంటే ప్రభు మనకు బయలుపరిచిండు టైం అనేది ఒక జీవి. ప్రతిదీ ఒక జీవి ఈ సృష్టిలో. భూమి అదొక జీవి, గాలి ఒక జీవి, ప్రతిది ఒక జీవి. ఇవన్నీ ఆయనలో నుంచి పుట్టినాయి అన్న విషయం మనకు తెలుసు. మనం ఆది కాండంలో చూసినాం, ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండంలో చూసినాం. ప్రతి దానిలో మన తండ్రి ఉన్నాడన్న విషయాన్ని అక్కడ ఇది అన్యులు వాడుకున్నారు. ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు, కానీ ప్రతిదీ ఆయనలో నుంచి వచ్చింది కాబట్టి ఆయన భాగం అవి అని మనం ద్వితీయోపదేశ కాలంలో కొంతకాలం కిందట మనం ధ్యానిస్తా ఉన్నాం. అయితే ఈ రోజుకు మటుకు మనము ప్రకటన గ్రంథంలోని వాక్యాలను బహు దీర్ఘంగా ధ్యానించాలా. ఎందుకంటే ఇంకా సమయం కొద్దిగానే ఉందంటే మనకు తెలుసు అది ఆగిపోతుంది. ఒకరోజు సమయము సమాప్తం అయిపోతుంది. అది ఆగిపోయే టైం, అంటే కాలచక్రము ఆగిపోయే టైం. కానీ మనం మటుకు ఈ కాలచక్రంలో చిక్కబడ్డ వాళ్ళము కాదు. ఎందుకంటే ఈ విషయాలు కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఈ లోకపు కాలము అంటే ఆది కాండం మొదటి అధ్యాయంలో ప్రభు చూపించినట్లు ఒక దినం ఆయను అప్పుడే ఆరంభమైంది, డేస్ అండ్ నైట్స్ అనేది. కాబట్టి అంతకుముందు లేదు. కానీ మనం ప్రభులో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళం కదా, సృష్టి ఆరంభానికి ముందే మనం ఉన్నాం. కాబట్టి మనకు టైం అంటూ ఉండదు అన్నట్టు. కాలచక్రంలో మనం లేము. రక్షింపబడ్డ వారము కాలచక్రంలో లేని వారము. ఎందుకంటే కాలచక్రంలో ఉంటే కాలం ముగించిపోతా ఉంటది, ఆయుష్ తగ్గిపోతా ఉంటది, నీ శరీరం కృషించిపోతా ఉంటది. కానీ ఎప్పుడైతే రక్షింపబడ్డ వారు ఈ సత్యాన్ని గ్రహిస్తారో ప్రభులో ఉన్నవాడు కాలంలో నుంచి బయటకు వచ్చిన వాడు. అందుకే ఇంగ్లీష్ లో, గ్రీకు భాషలో మనం దాన్ని చూస్తున్నాం గతంలో. క్రోనోస్ అంటే టైం ని క్రోనోస్ అంటారు గ్రీకు భాషలో, కానీ ఆత్మీయ టైం ని కైరోస్ అంటారు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది పరిశుధాత్మ అభిషేకం పొంది ఆయన కొరకు సమర్పించుకొని జీవిస్తున్నావో నువ్వు క్రోనోస్ నుంచి కైరోస్లకు వెళ్ళిపోతావు. కానీ చాలా మందికి ఈ అనుభవం లేదు, చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం తెలియనప్పుడు దాన్ని అనుభవించలేమన్నట్టు. వాక్యం తెలిసినాక దాన్ని రుచి చూడాలా, రుచి చూసినాక విడిచిపెట్టమన్నట్టు. ఇదొకటే బలహీనత క్రైస్తవ జీవితంలో మనం చూస్తూ ఉంటాం. క్రోనోస్ లో ఎక్కువగా ఆనందిస్తూ ఉంటారు క్రైస్తవులు, ఈ లోకస్తుల లాగానే. అందుకే ఈ లోకస్తుల వల్ల మీరు ఉండకూడదు అన్నాడు. ఈ లోకస్తులు లోకాన్ని ప్రేమిస్తారు, ఏమి తిందమా ఏమి తాగుదమా అనేది వారి యొక్క జీవన విధానము లేక జీవన శైలి. కానీ మనము ఈ మూడిటికి ఎప్పుడు ఆలోచించాం. ఏమి తిందుమా అంటే వాడు జీవిస్తుంది తినడానికి అన్నట్టు, కానీ మనము తినడానికి జీవిస్తున్నాం అని చెప్తే కొంచెం కష్టమే కదా. మనం జీవిస్తుంది తినడానికా లేక తినడానికే జీవిస్తున్నామా? జీవించాలా కాబట్టి తింటున్నామా? కాబట్టి ఈ సత్యాలను గ్రహించాలా. అదే రీతిగా ఈ లోకస్తులు ఏమి తిందుమా ఏమి తాగుదమా అంటే వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి ధ్యాస అన్నట్టు. మనకు అట్లుండదు అన్నట్టు. ఎందుకంటే మనం ఆత్మస్వరూపులము కాబట్టి అంతరంగ పురుషుడు బలపడాలంటే మనము తిండికి ప్రాధాన్యత ఇవ్వమన్నట్టు. అని మీరు అనొచ్చు, మళ్ళీ తిండికి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏ విటమిన్స్ ఏ మినరల్స్ నా బాడీకి వస్తాయి బ్రదర్. అవన్నీ తిని కూడా రోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, అవన్నీ తిని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి ఏవి లేని వారు మరీ దీర్ఘాయువుతో ఉన్నారు. మురికి కాలువల పక్కన జీవిస్తున్న మనుషులు ఏ రోగాలు లేకుండా బతుకుతున్నారు. మంచి ఇళ్లలో ఉండి మంచి ఆహారం పొందుకొని వేడి ఆహారాలు తిన్న వాళ్ళకి రకరకాల రోగాలు వచ్చి పటపట పడిపోతున్నారు, ఎగిరిపోతున్నారు. కాబట్టి మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అన్న విషయం మనకు తెలుసు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి వాక్కు వలన. కాబట్టి ఎప్పుడైతే ఈ వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావో, దీన్ని నమ్ముతావో, నువ్వు క్రోనోస్ నుంచి బయటపడుతున్నావు. అందుకే ఉదయం లేసి
పరిశుద్ధ ఆత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మలో ప్రార్థించడం అంటాం. ఆత్మలో ప్రార్థించడము పౌలు అంటాడు, నేను మనసుకు అర్థమయ్యేలాగా ప్రార్థిస్తాను, ఆత్మలోనూ ప్రార్థిస్తాను అంటాడు. అంటే ఏంది? మనసుకు అర్థమయ్యే ప్రార్థన ఏంటంటే మానవ భాషలో ప్రార్థించడం. ప్రభువా నా పరిస్థితి ఇది, ప్రభువా నాకు ఇది, నాకు అది అనేది మానవ భాష. కానీ ఆయన ఏమంటుండంటే నేను ఆత్మలో కూడా ప్రార్థిస్తాడు. అంటే మనుష్య భాషలో ప్రార్థిస్తున్నాను, అన్య భాషలో కూడా ప్రార్థిస్తున్నాను అర్థం. అంటే అర్థం ఏంటంటే నువ్వు మనుష్య భాషలో ప్రార్థిస్తే నువ్వు క్రోనోస్ లో ఉండిపోతావు. కానీ ఎప్పుడైతే అన్య భాషలలో ఆయనని ప్రార్థించడం నేర్చుకుంటావో నువ్వు కైరస్లకు జంప్ అయిపోతావు. అంటే ఆత్మీయ ప్రపంచంలోకి జంప్ అయిపోతావు. స్టార్ట్ చేయంగానే నువ్వు వెళ్ళిపోతుంది, నీ ఆత్మ వెళ్ళిపోతుంది. నీ శరీరం ఇక్కడే ఉంటది మోకాళ్ళ మీదనే, కానీ నీ ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది, పరలోకపు స్థలాలకి వెళ్ళిపోతుంది. అక్కడ పోయి ఆత్మీయ ప్రపంచంలో అనేక ద్వారాలని తెరుస్తూ ఉంటది నువ్వు భాషలలో ప్రార్థించినప్పుడు. దేవుడు మనకి తాలపు చెవులు ఇచ్చాడని మనకు తెలుసు. అవి 1 కాదు 2 కాదు, అనేకమైన తాలపు చెవులు మన చేతిలో ఉన్నాయి. కానీ వాటిని ఎట్లా వాడుకుంటామంటే మనుషుల భాషలో ప్రార్థించే వారికి ఎప్పటికీ అర్థం కావన్నట్టు అవి. కాబట్టి ఆత్మలో ప్రార్థించే వాళ్ళు అంటే భాషలలో ప్రార్థించే వాళ్ళు, ఆత్మలో ప్రార్థించడం అంటే అదొకటే సత్యం, ఇంకా వేరే మార్గం లేదు. ఎందుకంటే ఇంకా ఏ మార్గం వెతుక్కున్నా అది మనుష్య భాషలో ప్రార్థించడమే, అంటే మనసుకు అర్థమయ్యేది. కానీ ఆత్మలో ప్రార్థించేది మనసుకు అర్థం కావద్దు అంటాడు పౌలు. మనసుకు అర్థం కానవసరం లేదు కూడా అంటాడు. కానీ ఆత్మలో లేక భాషల్లో ప్రార్థించేవాడు దేవునితో సంభాషిస్తున్నవాడు అని కూడా ఉంది వాక్యం. కానీ చెప్పండి, మళ్ళీ మనుష్య భాషలో ప్రార్థించేవాడు దేవునితో సంపాదిస్తాడా? దేవునితో సంభాషిస్తున్నాడు, కానీ దేవునికి ఇష్టమైనది కాదా అది? దేవుడు ఈ లోకానికి పరిమితి చేసిన భాషలో ఆయన ఎందుకు మాట్లాడాలా? ఆయన ఎందుకు స్పందించాలా? పసిపిల్లలైతే స్పందిస్తాడు, పసిపిల్లలు ప్రార్థించేది మనుష్య భాషలో. కానీ ఆత్మలో సంపూర్ణంగా ఎదిగిన వాడు ఆత్మలో ప్రార్థిస్తాడు. నేను మనుష్య భాషలో ప్రార్థిస్తాను, ఆత్మలోనూ ప్రార్థిస్తా అన్నాడు. కాబట్టి ఆత్మలో ప్రార్థించేవాడు మర్మంలోనే ప్రకటిస్తున్నాడు అనుంది. అంటే భాషలో మాట్లాడేవాడు ఇంకో రీతిగా చెప్పాలంటే ప్రవచిస్తున్నవాడు అని అర్థం. ప్రవచనం అంటే మర్మాలు ప్రకటించడం. కాబట్టి భాషల్లో ప్రార్థించేవాడు మర్మంలోనే ప్రకటిస్తున్నాడు. అంటే దేవుడు మర్మంలను ఎప్పుడు బయలుపరుస్తాడు? భాషల్లో ప్రార్థిస్తేనే. కాబట్టి ఇంతవరకు మనం ఇవన్నీ సత్యాలు గ్రహించగలిగినామంటే ఏ కామెంటరీస్లలో లేవు ఇవన్నీ. థియాలజీ కోర్స్ చేసిన వాడిని, 4 years మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్స్ చేసిన వాడిని, ఎన్నో రకాల పుస్తకాలు చదివిన వాడిని, గొప్ప గొప్ప దైవజనుల పుస్తకాలు చదివిన వాడిని, అవన్నీ మంచియే ఒక ఎత్తున. కానీ వారికి బయలుపరచబడినట్లు నీకు బయలుపరచబడలేదు అంతే. వారికి బయలుపరచబడ్డాయి, మీకు బయలుపరచబడలేదు. మీకు బయలుపరచబడ్డాయి, వారికి బయలుపరచబడలేదు అంటాడు. ఇవి వారికి అనుగ్రహించబడలేదు, మీకు అనుగ్రహించబడింది అన్నాడు. ఎందుకు చెప్పండి? దానిలకు అనుగ్రహించబడ్డాయి, మీకు అనుగ్రహించబడలేదు. కానీ మీకు అనుగ్రహించబడ్డాయి, దానికి అనుగ్రహించబడలేదు. దానిలు చూడలేదు. ఎందుకంటే నీ కాలం ప్రభావ నాకు ఇవేం అర్థం కావట్లేవంటే ఏం పర్లేదు, దానిలు వీటిని మూసేసాయి, సీల్ చేసేసాయి, ఇది నీ కాలంలో జరిగేది కాదు, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. కానీ ఆసక్తి మట్టుకుంది దానియలకి ఇవన్నీ నేర్చుకోవాలని. మనకున్నదా అంటే లేదు. ఎందుకంటే క్రోనోస్ లో చిక్కబడ్డ వాడికి వాక్యము పట్ల ఆసక్తి ఉండదు. దేవుని విషయాలు ఏవి కూడా ఆసక్తి ఉండవు వాళ్ళకి. ఒకవేళ ఏమైనా చూపిస్తున్నారంటే అది ఒక ఆచారబద్ధమైన జీవితమే. ఏదో ఉదయం లేసేదో చదవాలా, ఏం చదివినా కూడా సాయంత్రం గుర్తుకుండదు అన్నట్టు. ఏదో చేయాలా కాబట్టి ప్రార్థన చేయాలా, ఏం చేస్తున్నామో మళ్ళీ దానికి జవాబు వచ్చిందా లేదనేది పరిశీలన కూడా ఉండదు అన్నట్టు. కాబట్టి క్రైస్తవ జీవితము ఎంతో దూరంగా వెళ్ళిపోయింది ప్రభు నుండి అనేది మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఓ పూటి కోటి కొరకు తన జ్యేష్ఠతపు హక్కు నమ్ముకున్న ఏషా వంటి భ్రష్టుడు వ్యభిచారి మీలో ఉంటారేమో చూసుకొనుడి అన్నాడు. భ్రష్టత్వం సంభవిస్తుంది. మొదట భ్రష్టత్వం సంభవించినాకనే ఆయన రాకడా అని కూడా వాక్యం చెప్పబడింది. ప్రపంచాత్మకంగా లార్జ్ స్కేల్ క్రైస్తవ జీవితంలో భ్రష్టత్వంలో పడిపోతుంది. మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద తన ప్రేమను కనుగొనన్నా, తన విశ్వాసాన్ని కనుగొనన్నా అని చెప్పబడింది. అతను ఆ ప్రశ్న ఇస్తున్నాడు.
కానీ దానికి ఈ రోజు వరకు కూడా ఎవరు జవాబు ఇస్తలేరు. ఉత్తగా వినేసి వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వు చెప్పాలా, ప్రవ్వా నేను ఉంటాను ప్రవ్వా, మీరు వచ్చేంత వరకు ఒకవేళ నేను బతికుంటే నేను విశ్వాసంలో ఉంటాను ప్రవ్వా, తీర్మానించుకుంటున్నా మిమ్మల్ని ప్రేమిస్తానని. లేదు నేను అమాంతంగా మాయమైపోతా, గాలిలోకి మధ్యాకాశానికి వెళ్ళిపోతా, ఆయన కూడా మధ్యాకాశానికి వస్తానంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం అంతా ఒక యాసిడ్ టెస్ట్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఏం చెప్తుంది చెప్పండి. చూడండి ఒకసారి, మీకు స్క్రీన్ కనిపిస్తుంది అయితే చెప్పండి, లేకుంటే కనిపించకపోతే చెప్పండి. ఈ యొక్క ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం గురించి మనం కొన్ని నెలల నుంచి ధ్యానిస్తా ఉన్నాము. ఇందులో ఎన్నో వాగ్దానాలు మరియు హెచ్చరికలు. నీ గమ్యము చివరికి ఎక్కడ, తర్వాత ఎవరు పరలోకానికి పోతారు, ఎవరు పరలోకానికి పోరు, తర్వాత పరలోకం ఎక్కడుంది, పైనుందా క్రిందుందా, ఎక్కడుంది పరలోకం అనేది ఇవన్నీ చెప్తుంది అన్నట్టు. పైగా ఇంతకాలము ర్యాప్చర్ కల్ట్ బోధకులు ఏమని చెప్పిండ్రంటే, మన ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ ప్రభు దిగి వచ్చును అని చెప్తున్నా కూడా లేదు, మధ్యలోనే ఆగిపోతాడు. ఇక్కడి నుంచి నువ్వు పోయి మధ్యలో అతన్ని కలుసుకుంటావు. అది దిగి వచ్చిందంటే అర్థమైంది, క్రిందికి దిగి వస్తాడు అన్నట్టు కదా. లేదు పరలోకం నుంచి మధ్యాకాశాలకి వచ్చి ఆగిపోతాడు, మనం ఇక్కడి నుంచి పోతామని చెప్పొచ్చు కదా పౌలు. అది ఇది చెప్పలేదు అతను. పైగా ఈ ప్రతి పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని ధ్యానించినప్పుడు చదివినప్పుడు ఒక విషయం నేర్చుకుంటాం. ఎందుకంటే ఏ స్థితిలో ప్రకటన ఆ యొక్క మొదటి దర్శనం రాసిన పత్రిక 4వ అధ్యాయము చెప్పబడిందని పరిశీలించాం మనం. కానీ థియాలజీ కోర్స్ చేయాలంటే అవకాశం ఉంటే చేయండి, లేదంటే పర్లేదు నేర్చుకోండి. స్కూల్కి పోకుండా అయితే ఆయిల్ ఎవరికి రావు, ఏబిసిడ్లు ఎవరికి రావు. ఒక గురువు దగ్గరికి పోకపోతే అన్ని నేర్చుకోలేం మనం. కాబట్టి ఒక క్రమాన్ని ఏర్పరచుకోవాలా. అంతా నాకు తెలుసు అంటే నీ టీచర్ అని అడుగుతారు, నీ గురువు ఎవరని అడుగుతారు వెస్టర్న్ కంట్రీస్ లో. అయితే ఏమంటాం, ఆఫ్రికా ఖండంలో సేవకులు వాళ్ళ సాక్ష్యము చెప్పమని అడిగినప్పుడు నీ ఆత్మీయ తండ్రి ఎవరని అడుగుతారు. వాళ్ళ విధానాలు అవి. నీ ఆత్మీయ తండ్రి ఎవరు, నేను ఎవరు సిద్ధపరిచిండ్రు సేవకు అని అడుగుతారు ప్రశ్న. ప్రతి ఒక్కరికి ఒక ఆత్మీయ తండ్రి ఉంటాడు, అతని గురించి వాళ్ళు పరిచయం చేస్తారు. నేను ఆయన ఆధ్వర్యంలోనే తయారైనను, సిద్ధపడినను అని వాళ్ళు సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. అంటే బైబిల్లో ఆత్మీయ తండ్రుల గురించి ఎంతగానో ఉంది. దాన్నే మనము అంటాము ద గాస్పుల్ ఆఫ్ సన్షిప్ అంటాం. అంటే కుమారత్వము అన్న బోధ. కుమారత్వము అన్న బోధ ఏ రీతిగా అయితే మన ప్రభు కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చిండో మనమందరం కూడా దేవుని కుమారులమే. మనల్ని ఎవరు తీసుకొని వచ్చారు ఈ లోకంలో కంటే ఆత్మీయ తండ్రులు అంటాడు పౌలు భక్తుడు తిమోతితో మాట్లాడేటప్పుడు, తీతుకుతో మాట్లాడేటప్పుడు. అదే రీతిగా ఏలియా మరియు ఎలీషా సంబంధాలు కూడా మనం అదే చూస్తాం. ఎలీషా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏలియాని ఏ రీతిగా సంబోధిస్తున్నాడు, దైవజనుడనే సంబోధిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఏలియా అతని నుంచి విడిపోయి పోతున్నాడో అప్పుడు నా తండ్రి నా తండ్రి అంటున్నాడు. ఎందుకు అప్పుడు బయలుపరచబడింది? ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళు అవి జీవిత సేవ విధానాలు వేరేగా ఉంటాయి. ఆత్మీయ తండ్రులను ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎంతో డిస్టర్బ్ అయిన కేసెస్ నేను చూసిన నా లైఫ్ లో. నేను అందుకే చాలా కేర్ఫుల్గా ఉంటాయి ఈ విషయాలలో. ఎవరి ఆధ్వర్యంలో నేను చిన్నప్పటి నుంచి పెరిగిననో వాళ్ళందరినీ బహుగా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని ఈ రోజు వరకు కూడా వాళ్ళ కొరకు ప్రార్థిస్తా. సరే, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అట్లీస్ట్ 2 ఉన్నారు నాకు ఆత్మీయ తండ్రిగా నడిపించిన వాళ్ళు. 2 చనిపోయినారు, లేరు ఈరోజు వాళ్ళు. సరే, నాకు బాప్తిసం ఇచ్చిన వాళ్ళు కూడా నాకు ఆత్మీయ తండ్రే కదా. వారి గురించి నేను ప్రార్థిస్తాను ఈ రోజు కూడా. ఏ రోజు వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడలే, దానికి మీరు అందరూ సాక్షులు కదా. కాబట్టి ఈ సత్యాలని మనం గ్రహించకపోతే ఏమవుతుందంటే మనము సొంత తలంపులను ఉపయోగించి బహుగా దూరం వెళ్ళిపోతుంటాం. దేవునికై కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది.
ఒక ఆత్మీయ క్రమాన్ని మనం నేర్చుకోలేకపోతుంది అన్న బాధ ఆయనకు ఉంటుంది అన్నట్టు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి గురించి ఎంతగానో చెప్తా ఉంటాడు కదా, తన తండ్రి గురించి ఎంతగానో చెప్తుంటాడు ఆత్మీయ స్థితిలో. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాలు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్న వాగ్దానాలని మరి క్లుప్తంగా చూపించేసిన త్వరగా ఈ రోజుకు సంబంధించిన పోయిన వారం నుంచి వస్తున్న ఆ యొక్క అంశం ఏదనేది మనం చూస్తాం. చూడండి, మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి 5 వచనాలలో నూతన ఆకాశము నూతన భూమి అన్న విషయాల గురించి చెప్పబడుతుంది. అయితే ఇందాక మీకు జ్ఞాపకం చేస్తున్నట్లు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, తెస్సలోనిక సంఘంలో ఒక గొప్ప దైవజనుడు చనిపోవడం, ఆ సంఘం అంతా బహు దుఃఖంగా ఏడుస్తా ఉన్నారు. ఏడుస్తా ఉంటే దైవజనుడు చనిపోతే ఖచ్చితంగా బాధ ఉంటుంది కదా సంఘానికి. నా ప్రేయర్స్ నేను చేసే ప్రేయర్స్లలో ప్రార్థన అంశాలలో ఒక ముఖ్యమైన అంశం అదే. దేవుడు ఏం చేస్తాడంటే, సేవకులు ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఆయన తీసేస్తాడు. ఏలీని ఎట్లా తీసేసిండో మీకు తెలుసు. కాబట్టి ఆయన వాక్యానికి, ఆయన ప్రణాళికకి విరుద్ధంగా ఉండే వాళ్ళని తీసేస్తాడు సేవ నుంచి. అందుకే బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా, నాకేమున్నా నాకేం లేకుండా నీ ప్రణాళికల నుంచి నేను బయటికి పోవద్దు అని ప్రార్థించామని చెప్తాను పరిచర్యకి, సేవకుల మీటింగ్. కానీ ఆయన ప్రణాళిక ప్రకారంగా నీ సేవ ఉందా లేదా పరిశీలించుకోవాలి ప్రతిరోజు, లేదంటే తీసేస్తాడని. ఎందుకంటే ఆయన ఆటంకంగా ఉన్నావు, ఆయన సేవ, ఆయన ప్రణాళికకి నువ్వు ఆటంకంగా ఉన్నావు అంటే నీ స్థానంలో ఇంకో కొత్తని పట్టుకొస్తాడు అన్నట్టు. ఆ దేవుని విధానమే అది. మొదటి నుంచి ఏలి పోవాలా, సమయాలు రావాలా, దాని తర్వాత వేరే వాళ్ళు రావాలా, దాని తర్వాత అదే రీతిగా లేవి కాలం ముగించినాక మెల్కీసెదెకు క్రమం, లేవి కాలానికి ముందు మెల్కీసెదెకు యాజకత్వం, లేవి యాజకత్వము ముగించినాక మెల్కీసెదెకు యాజకత్వము, నిరంతరం ఉండే యాజకత్వం అంటాడు మా హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు. కాబట్టి నూతన ఆకాశము అన్న అంశంతో ఈ 21వ అధ్యాయం ఆరంభమవుతుంది. నూతన ఆకాశము నూతన భూమి అంటే చాలా మంది బైబిల్ కామెంటరీస్ లో కూడా ఈ ఆకాశము మహావేడంతో కాలిపోతుందని, కాగితపు చుట్టలాగా చుట్టబడుతుందని ప్రకృతి పరంగా చెప్తా ఉంటారు. కానీ ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలని మనకు తెలుసు. నూతన ఆకాశము అంటే ఆకాశవాసులైన 1,44,000 మందికి సాదృశ్యం. నూతన భూమి అంటే భూ నివాసులు హతసాక్షులై తిరిగి ప్రభు సన్నిధికి రావడం. పాతవి గతించడం అంటే, పాత భూమి పాత ఆకాశం గతించుకోవడం అంటే దేవుని బిడ్డలు 2 దశలలో మార్పులు చెందడం అనేది. మొదటి దశ ఆకాశవాసులు మార్పు చెందాల్సిందే. అదే మనం చూస్తాం. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు. బుద్ధి గల కన్యకలు నూతన ఆకాశానికి సాదృశ్యం అయితే, బుద్ధి లేని కన్యకలు నూతన భూమికి సాదృశ్యం. వాళ్ళు ఇంకా భూ సంబంధుల్లాగానే, ఈ లోకస్తుల్లాగానే ఉన్నారు. కానీ ఇద్దరు పునికి నిద్రించేది. అందుకే ఆ నూతన ఆకాశము అంటే ఆకాశవాసులు, పాత ఆకాశం గతించడం అంటే ఏంది? వీళ్ళు ఆకాశవాసులే, కానీ వాళ్ళు కూడా కొనికి నిద్రిస్తున్నారు. ఎందుకంటే అందులో కూడా మత కల్పితమైన బోధలు, మానవ తలంపులు, మానవ బోధలతో నిండుండడం వలన వాళ్ళు కలుషితం అయిపోయారు, కరప్ట్ అయిపోయినారు. ఈరోజు నేను రోమిల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం మీరు చూపిస్తా కొన్ని విషయాలు. ఎంత భయంకరంగా మానవులు కరప్ట్ అయిపోయినారు. సాతానుడు మనుషులని అట్లా అపవిత్రపరచడం అని తీర్మానించుకుంటూ వాడు ఆది కాండం నుంచి. కాబట్టి నూతన ఆకాశము నూతన భూమి దేవుని బిడ్డలకు సాదృశ్యము. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు ఇద్దరు పునికి నిద్రించినారు. నిద్రించడం అంటే చనిపోయిన వాళ్ళు అన్నట్టు, ఆత్మీయ స్థితిలోనే కాదు ప్రకృతి పరంగా కూడా. కానీ ఆయన వచ్చే టైంకి వాళ్ళు మేల్కొన్నారు. ఒకవేళ ప్రభునందు నిద్రిస్తే అంటే బైబిల్లో మరణం అంటూ అనేది కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే మరణించిన వాళ్ళు, నిద్రించిన వాళ్ళు అందరూ తిరిగి మేల్కోవాల్సిందే తీర్పు దినంన. కానీ ఎంతకాలం అనేది ఈ కైరోస్ లో కొన్ని 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, కానీ దేవుని దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరంతో పోల్చబడింది. అది క్రోనోస్ టైం అంటాం దాన్ని. కైరోస్ టైం అంటాం. క్రోనోస్ టైం అంటే 1000 సంవత్సరంలో, కైరోస్ టైం అంటే 1000 సంవత్సరాలు ఒక దినంతో పోల్చబడ్డాయి అన్నట్టు. కాబట్టి మనము
నేను ఇప్పుడు ప్రార్థిస్తప్పుడు నా క్రోనోస్ టైంని కైరోస్ మింగివేయను గాక అని ప్రార్థిస్తా. అందుకని ఆల్మోస్ట్ ఎవ్రీడే 15-16 అవర్స్ నేను పనిచేస్తున్నా. ఎటువంటి బలహీనత లేవు. అప్పుడప్పుడు కొన్నిసార్లు అలర్జీ ఉంటుంది, అంతేగాని మోస్ట్ ఆఫ్ ద టైం యాక్టివ్గానే ఉంటాను నేను, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా. ఎందుకంటే దాన్ని సంపూర్ణంగా నమ్మినను, దాన్ని పాటిస్తున్నాను కాబట్టి చూడండి, ఇప్పుడు మొదటి 5 వర్షాలలో పాత ఆకాశము మరియు పాత భూమి గతించును, అంటే పాత జీవితాలన్నీ మార్పు చెందాల్సిందే. సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు, అది దేవుని విధానం. దాని తర్వాత దేవుని నివాసము తన ప్రజలతో ఉండడం, దేవుడు స్వయంగా తన ప్రజలతో నివసించడం అన్న విషయం గురించి అక్కడ మనం చూసినాం. తర్వాత మన తండ్రి శాశ్వతంగా మనకి దేవుడై ఉంటాడు అక్కడ. దాని తర్వాత ఎప్పటికీ ఆనందమే, ఎప్పుడు ఆనందం ఉండే స్థలం అది. ప్రతి బాష్ప బిందువు తెరిచివేయబడును. అండ్ చివరిగా మరణము ఇక ఎన్నటికీ ఉండదు. అంటే దుఃఖము, ఏడుపు, వేదన, ఈ 3 ఎట్టి పరిస్థితుల్లో ఉండవు అన్నట్టు. ఎందుకు? యేసుప్రభు మన పక్షంగా ఉన్నప్పుడు, మనతో పాటు ఉన్నప్పుడు అవి ఎప్పటికి ఉండవు. అయితే ఇది ఒకటి విషయం మీరు అర్థం చేసుకోవాలా. ఇవి ఎప్పుడో భవిష్యత్తులో జరగబోతుంది అనుకుంటాం, కానీ కాదు. ఆయన టైం ముందుకు వెనకలికి పోతా ఉంటుంది. ముందు వెనకలి తీసుకొస్తుంటాడు, వెనకలికి ముందుకు తీసుకొని పోతా ఉంటాడు. ఈ సత్యం నీకు అర్థమైతే ఇక మీదట మరణమును, దుఃఖమును, ఏడుపును, వేదన ఉండవు. అంటే ఇప్పుడే నువ్వు అనుభవించవచ్చు, నువ్వు కైరోస్లోకి వెళ్ళిపోతే. కానీ నువ్వు ఇంకా క్రోనోస్లోనే ఉన్నావు. దీని తర్వాత ఈ రాత్రి నిద్రపోతప్పుడు మళ్ళా క్రోనోస్లోకి వెళ్ళిపోతావు. ఉదయం లేస్తే క్రోనోస్లో ఉంటావు, కానీ మర్చిపోతాం అన్నట్టు. నువ్వు ఎప్పుడైతే ఈ కైరోస్ మూమెంట్స్ ని నువ్వు పాటిస్తావో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నీ దగ్గరికి రావు. ఆయన నేను విడిచిపెట్టి పోవాల్సిందే ఈ సత్యం స్వీకరించిన వాడు. చెప్పబడుతున్న ఈ యొక్క స్వరం, దాని ప్రభావంకి నువ్వు గురి అయితే ఈ సత్యము నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తుంది. లేకుంటే నువ్వు తృణీకరించినట్లే దాన్ని, నీకు చివరికి అవి మిగిలిపోతాయి అన్నట్టు. పట్ట ఎగిరిపోతుంటారు మనుషులు. కాబట్టి వాటికి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఈ లోకం అంతా ఏమంటాం, క్షయమైంది అంటాడు మన ప్రభు. అక్షయతం ధరించుకోవాలా అంటే నీ క్రోనోస్ నీ కైరోస్ మింగేయాలా. క్షయత అంటే కాలం ముగించే కొద్దీ శరీరం క్షీణించిపోతా ఉంటది. క్షయత అనేది ఒక రోగం, క్షయరోగం అంటాం కదా. అక్షయతం ధరించుకోవాలా అంటే ఈ క్రోనోస్ లో ఉన్న ఈ శరీరము కైరోస్ లోకి వెళ్ళిపోవాలా. ఎట్లా వెళ్ళిపోతుంది? నువ్వు ఆత్మలో తీవ్రంగా ప్రార్థించినప్పుడే. అందుకే ప్రతి క్షణము ఎల్లప్పుడూ ప్రార్థించండి. నేను ఎందుకు చెప్పినట్టే కారణం అదే. క్రోనోస్ నిన్ను పట్టుకోకుండా కైరోస్లోకి వెళ్ళిపోవాలా, అందులో నుంచి బయట రాకుండా ఉండాలా. అది ప్రతి క్షణం నువ్వు పాటించాల్సిందే నీ జీవితంలో. తర్వాత మనము ముఖ్యంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వర్షాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే 8 రకాల పాపములు ఒకటే గమ్యం. మనం అదే ఇంగ్లీష్లో పెడుతున్నాం. 8 sins 1 destination అని ఉంటుంది మన తెలుగు ఇంగ్లీష్లో. అంటే 8 పాపములు, 8 రకాల పాపములు ఒకటే గమ్యం. ఏంటది? నరకం. పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి నరకము, మరణము రెండును అగ్నిగుండంలో పడవేయబడను అని మనము 20వ అధ్యాయంలో ధ్యానించినాం గతంలో. కాబట్టి ఈ నరకానికి చేరేవాళ్ళు ఎవరు, లేక దానికి గురయ్యే వాళ్ళు ఎవరు అంటే అక్కడ చెప్పబడ్డాయి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు మరియు చివరిగా అబద్ధికులు. సో అబద్ధాన్ని ప్రకటించేవాడు పరలోకం పోడు. రక్షణ పొంది, బాప్సం పొంది, అద్భుతాలు చేసి, స్వస్థతలు చేసి, గొప్ప కార్యాలు చేసి అబద్ధాన్ని ఆశ్రయించిన వాళ్ళు, అబద్ధాన్ని ప్రకటించేవారు ఎట్టి పరిస్థితుల్లో పరలోకం పోరు. ఇది చాలా కష్టమైన బోధ మన మినిస్ట్రీలో. అబద్ధ బోధ బహుగా విస్తరించిందని మనకు తెలుసు. దయంల బోధ, భూతంల బోధ అంటాడు పౌలు గలతీయులకు రాసిన పత్రికలో. అదే విధంగా నికలైతుల బోధ, యెజబేలు బోధ, బీలాము బోధ అని యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం ఆరంభంలో చెప్తా ఉన్నాడు 7 సంఘాలకు సంబంధించిన విషయాలను.
సంఘాలలో పలు రకాల బోధలు ఉన్నాయి. అవి వాటిని క్యాలిక్యులేట్స్ చేస్తే 6 రకాల బోధలు 5 రకాల బోధలను మనకు గతంలో చూపించిన మీకు నేను. కాబట్టి అబద్ధికులు ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి పోలేరు. అందుకే మనం బహు జాగ్రత్తగా పరిశీలించాలా లేఖనాలను. అని చెప్పిండు మన తండ్రి మన ప్రభు. లేఖనాలను పరిశోధించలేదా, మొదట ఏం రాయబడిందో చదవలేదా అని ఎందుకు హెచ్చరించిందంటే, ఆ రోజు మోసపోకుండా, ఆ రోజు ఆయన ఎదుట మనము తల ఉంచుకున్న వారి లాగా ఉండకుండా, సిగ్గుపడే వారి లాకుండా, నువ్వు తల ఎత్తుకొని ధైర్యంగా ఆయన ఎదుట నిలబడి సంతోషంగా అతన్ని హత్తుకోవాలంటే నువ్వు ఇవన్నీ పాటించాల్సింది వీటికి వ్యతిరేకంగా. ఈ 8 రకాల మనుషులు అగ్నిగుండంలో పడతారని అక్కడ. అది వాళ్ళు 2వ మరణాన్ని రుచి చూడబోతున్నారు. అయితే గత వారం వ్యభిచారాలకు సంబంధించిన విషయాలు మనం చేస్తున్నాము. ఈ వ్యభిచారము అనేది ఎంత డేంజర్ అనేది మనము అన్నిట్లోకెళ్ళా బైబిల్లో అన్నిటి పాపంలోకెళ్ళా ఇది బహు భయంకరమైన పాపం. ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రతి ఇక్కడ జాబితా చేయబడ్డ ప్రతి పాపపు విధానము ఒక దుష్ట ఆత్మ, ఒక అపవిత్ర ఆత్మ చేత ప్రేరేపింపబడ్డ ఈ గుణగణాలు అన్నట్టు. పిరికితనము అదొక ఆత్మ, దానిని తృణీకరించాలా. సింహపు పిల్లలం మనం కదా. సింహము ఎప్పుడు దేనికి భయపడదు, కానీ సింహము ఒక జీవికి భయపడుతుంది. సరే, నేను వాక్యం ఎక్కడ వెళ్ళిపోతుంది, దాన్ని విశదీకరించాను. ఈ సృష్టిలో ఒకటే జీవి, ఏ జీవికి భయపడదు. అది చూడడానికి మళ్ళీ అంత చిన్నది. అది దాన్ని హనీ బార్జర్ అంటారు, హనీ బ్యాడ్జర్ అంటారు. అది సింహానికి కూడా భయపడద్దు. అసలు దానికి భయం అంటేనే తెలియదు. అది ఎటువంటి పామునైనా చంపేస్తుంది. బహు విషపూరితమైన పామును కూడా అది చంపేస్తుంది. పాము కాటేస్తుంది, అది చచ్చిపోయినట్లే ఉంటుంది కొంతసేపు. దాని తర్వాత మళ్ళీ తిరిగి అది గుండె కొట్టుకుంటుంది. అది సింహంలను పులులను కూడా భయపెడుతుంది. అంత కఠినమైంది అది. చూడడానికి చిన్న జీవే, కానీ మరీ కఠినంగా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది. దానికి భయం అంటూ ఉండదు అన్నట్టు. అది ధైర్యంగా ఉంటుంది, ముందుకు దూసుకొని పోతుంటుంది. క్రూర మృగాలతో కూడా అది పోరాడుతుంటుంది, చూడడానికి చిన్నగా ఉంటుంది. కానీ మనమైతే ఇక్కడ సింహంతోనే పోల్చబడింది. ఎందుకంటే భూజంతువులలో కుయుక్తి గలది సర్పము. దాన్ని ఎదుర్కోవాలంటే నువ్వు సింహంగానే ఉండాలా, లేక ఆకాశ పక్షి లాగా ఉండాలా తీర్మానించుకోవాలి. ఎందుకంటే సింహాలను కూడా చంపుతుంది ఈ యొక్క సర్పం. ఒక కాటేసినట్టే సింహం చనిపోతుంది విధానం అన్నట్టు. కాబట్టి పిరికితనం ఎట్టి పరిస్థితులు ఇలా ఉంటుంది, దేనికి భయపడద్దు మనం. అదే రీతిగా అవిశ్వాసము అనేది ఒక ఆత్మ, అది పట్టుకుందంటే చాలా కష్టం అందరి నుంచి బయటికి రావడం. దాని తర్వాత అసహ్యత, అపవిత్రత, మ్యారీన్ స్పిరిట్స్ అంటాం వాటిని. నరహంతకులు, హత్య చేయడం, అదొక ఆత్మ. అది పట్టుకుందంటే వాడి జీవితాంతం హత్యలు చేస్తూనే ఉంటాడు. వ్యభిచారము అనేది యజబేలు ఆత్మ, లేక మెరీన్ స్పిరిట్స్ అంటాం, లేక నీటి ఆత్మలు అంటాం వాటిని. ఇవి బహు కఠినమైన, ఎందుకంటే ఇవి సృష్టి ఆరంభం నుంచి ఉన్నాయి. ఈ నీటి ఆత్మలు ఆది కాండంలో చూపిస్తాం మనం. కాబట్టి బహు కఠినమైన ఆత్మలు నీటి ఆత్మలు. ఈ నీటి ఆత్మలు పట్టినాయంటే ఎటువంటి వాడిని పడగొడతా ఉంటాయి. దావీదు రాజు పడిపోవడం చూస్తాము. అట్లా ఎంతమంది పడిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం బైబిల్లో, గొప్ప గొప్ప వ్యక్తులు. కాబట్టి ఈ నీటి ఆత్మలు లేక రైన్ స్పిరిట్స్ అంటాం వాటిని, ఇవి పట్టినాయంటే చాలా కష్టం వాళ్ళ నుంచి బయట రావడం. దాన్ని ఎదుర్కోవాలంటే బహు పరిశుద్ధమైన జీవితము, వ్యామోహాలని తృణీకరించుకోవాలా. అది కేవలము ఉపవాస ప్రార్థనల ద్వారా తప్ప ఇంకా ఏ మార్గమే లేదు దానికి. ఈ ఆత్మ పట్టిందంటే దాని నుంచి బయటికి రాలేం. ముఖ్యంగా నేను పోయిన వారం మీకు చూపించిన ఈ ఆత్మ, వ్యభిచారము అనే ఆత్మ పడితే ఏమవుతుందంటే, ఒక ఆత్మ అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు వివాహం కాని వారి లైంగిక సంబంధాలు ఏర్పరచుకుంటే ఏమవుతుందంటే, వారి పూర్వీకుల దురాత్మ, వీరి పూర్వీకుల దురాత్మ వచ్చి కలుస్తాయి అక్కడ. దాని తర్వాత ఏమవుతుందంటే, ఆ స్త్రీ ఎవరెవరితోని ఆమె లైంగిక సంబంధాలు ఏర్పరచుకుందో, ఆ పురుషుడు ఇంకా ఎవరితో లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్నాడో ఆ వ్యక్తుల పూర్వీకుల ఆత్మలన్నీ వచ్చి కూర్చుంటాయి. అందుకే మనం చూస్తాం మగ్దలేని మరియాలో 12 దయ్యాలు ఉన్నట్లు.
వ్యభిచారంలో పడ్డబడ్డ స్త్రీ కదా ఆమెలో 12 దయలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు చాలా కష్టం. ముఖ్యంగా మన పూర్వీకులలో మనకు తెలియకపోవచ్చు వారి జీవితం ఎట్లుండనో. ఒకవేళ వాళ్ళు రక్షింపబడకుండా అపవిత్రంగా జీవించుంటే ఆ ఆత్మలన్నీ వచ్చి మన కుటుంబాలలో ఈ రోజు కూడా ఉంటాయి, నువ్వు రక్షింపబడినాక కూడా. ఎందుకంటే వాళ్ళకి డోర్స్ ఓపెన్ చేశారు కాబట్టి వీళ్ళు. మన డోర్స్ నువ్వు మూసినావు అంటే నీకు కూడా తెలియదు కదా. డోర్ మూసి తాళం వేయాలా అని కూడా నీకు తెలియదు కదా. ఆత్మీయ స్థితిలో వీటన్నిటిని గ్రహించాలి. అందుకే మీరు ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెడితేనే కానీ వీటిని గ్రహించలేరు. మీ పూర్వీకులు ఏ దేవతలను పూజించిండ్రు ఒక 400 సంవత్సరాలు, వాళ్ళు మీ కుటుంబాన్ని, మీ ఇంటి గోత్రాన్ని, మీ ఇంటి పేరుని ఆ దేవతకి సమర్పించిండ్రు. ఆ దేవత ఏమంటుందంటే నాకు న్యాయమైన హక్కు ఉన్నది ఈ ఇంటి పేరు మీద, కాబట్టి మీరు రక్షణ పొందినంత మాత్రాన్ని నేను ఎట్లా విడిచిపెడతా? కానీ నువ్వు దాన్ని రీక్లెయిమ్ చేసుకోవాలా అంటే నువ్వు ఆ దివ్యాత్మ మీద అధికారాన్ని పొందుకోవాలా. ఆ సత్యం, ఆ బోధ లేదు కదా చర్చిలో. అందుకే అందరికీ మా తాతలకు ఉండే రోగం కాబట్టి మాకు కూడా వచ్చిందని సమర్థించుకుంటారు. మోసపోయిన జీవితం. మీ తాతలకు ఉండే రోగం నీకు రావద్దు ఈ దినం. అంటే నీకు తెలియదు ఈ సత్యం. వాళ్ళకి ఏదో రోగాలుంటే నీకు రావద్దు నీకు. ఎందుకంటే ప్రభు వాటిని కొట్టేసినప్పుడు నువ్వు అమలుపరుచుకోవాలి. ప్రభు ఆల్రెడీ వాటిని భరించిండు కల్వరిశిలలో, దాన్ని కొట్టివేసిండు. నీ జీవితంలో నువ్వు అమలుపరుచుకోవాలా. ఎందుకంటే ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోతప్పుడు శిలువ మీద పొందిన విజయాన్ని మనకు అప్పగించిపోయిననుంది అక్కడ వాక్యం. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. మళ్ళీ నీకు అప్పగించిపోయినప్పుడు నువ్వు ఎప్పుడు అమలుపరుచుకున్నావు నీ లైఫ్ లో? అందుకే ఈ రోజు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. క్రైస్తవ సంఘంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే పూర్వీకులకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్. నేను ఒకసారి ప్రార్థనా పూర్వకంగా తెలుసుకున్నా. మీకు ఈ విషయం చెప్పాలా, దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు మాట్లాడే దేవుడు అనేసి నేను ఎప్పుడు చెప్తుంటాను. సరే, కొన్ని దర్శనరీతిగా చూపిస్తాడు, కొన్ని కళల రూపంగా చూపిస్తాడు, కొన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని అట్లా కూర్చున్నప్పుడు అవన్నీ ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆత్మీయ అనుభవాలు అంతే. ఒక కుటుంబంలో నేను గమనించాను చాలా కాలం క్రిందట. ఒక వ్యక్తి మ్యారీడ్ కానీ ఒక వ్యభిచారితో జీవించిండు ఆయన. దాని తర్వాత ఆయన పుట్టిన పిల్లలలో అందరిలో ఆ బలీనత వెంటాడింది. అంటే ఇంకా ఎవరిదో పూర్వీకులది ఆ వ్యభిచారలో ఉన్న స్త్రీ నుంచి ఆ దురాత్మ వచ్చి ఆ కుటుంబంలో ముగ్గురిని బట్టి నేను చూసిన. దీన్ని ఎట్లా వెళ్ళగొట్టాలా ప్రభువా? నేను ఆ సీక్రెట్స్ నేర్చుకుంటాను. మనుషులకి విమోచన ప్రకటించాలంటే ఈ సత్యం నీకు అర్థం కాకపోతే సేవలో నువ్వు ఎట్లా వారికి ఉపశమనం కల్పించగలవు? నీకేమో పరిశుధాత్మ ఉంది కాబట్టి నీకు ఆదరణ ఉంది, మళ్ళీ వారికి లేదు కదా. వాళ్ళు రక్షణ పొందిన కేవలం, కానీ వాళ్ళకి ఆదరణ లేదు కదా. ఆ రోగం అట్లనే ఉంది వాళ్ళతోని. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తల్లిదండ్రులు లేక వాళ్ళ పూర్వీకులు, తాతలు ముత్తాతలు చేసిన వ్యభిచారము, వారి ఆ ఆత్మలు ఈ రోజు కూడా వారిని వెంటాడుతున్నాయి. మరి వాటి నుంచి నిన్ను నువ్వు శానిటైజ్ చేసుకోవాలా. కోవిడ్ రాకుండా ఉండడానికి నువ్వు పూసుకునేటువంటి చేతికి శానిటైజర్. అయినా కోవిడ్ వచ్చింది కదా. ఎందుకంటే నేను అప్పుడే చెప్పిన చాలా మందికి, ఇది ఏరోసల్ అంటే నువ్వు ముసుగు వేసుకున్నా, ముక్కుకి మాస్క్ వేసుకున్నా ఇది గాలిలో ఉన్నది కాబట్టి జీవవాయువుతో కలిసి వస్తుంది. నువ్వు జీవవాయువు ఉండలేకుండా ఊపిరి పీల్చుకోలేవు. కాబట్టి ఎంత లావు మాస్క్ వేసుకున్నా అది ఖచ్చితంగా నీకు లంగ్స్లోకి వెళ్ళిపోతుందని నేను చెప్పిన. కాబట్టి దీన్ని ఎవరు, ఏ సైంటిస్ట్ ఆపలేడు, యేసుప్రభు తప్ప. యేసుప్రభు ఎట్లా ఆపుతాడు? వచ్చి ఆపడు. నువ్వు మోకాళ్ళ మీద ఉండి దానితో పోరాడితేనే కానీ నీకు విజయం ఇయ్యాడు దేవుడు. నువ్వు ప్రేయర్ చేసినప్పుడు నీలోంచి అగ్ని పోయి అక్కడ ఆ లంగ్స్ లో జమ అయిన ఆ యొక్క ఏమంటాం ఆ కోవిడ్ వైరస్ ని కాల్చివేయాల. అంతే మార్గం. మళ్ళీ అటువంటి అగ్నిని నువ్వు జమ చేసుకోలేదు నీ లైఫ్ లో, కాబట్టి నీ రోగాలు నీతో పాటు ఉండిపోయి నీ శరీరం అంతా కృషించిపోతుంది. ఇంతగా చెప్పినా కూడా మనము వీటిని స్వీకరించమన్నట్టు. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఆయన పొందిన గాలి చేత నేను స్వస్థత పొందినానని నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే నువ్వు పెనుగులాడాలా. చాలా మందికి తెలియదు చర్చ్ అంటే అర్థం. గ్రీకు భాషలో ఎక్లీసియా అంటారు. ఎక్లీసియా అంటే చాలా మంది చెప్పేది ఏం తెలుసా,
బయటకు పిలబడ్డవారు అని అర్థం. అంటే లోపల నుంచి బయటకు పిలబడ్డవారు అని అర్థం. కానీ నేను చూసిన ఎక్లీసియా స్ట్రాంగ్ నంబర్స్ లో ఎక్లీసియా అంటే ఆర్మీ అనుంది, లేక మిలిటరీ అనుంది. అంటే ఎక్లీసియా అంటే మిలిటరీ, లేక చర్చ్ అంటే మిలిటరీ అంట. మిలిటరీ అంటే మిలిటరీలో ఏముంటారు? ఆర్మీ ఉంటారు కదా, యుద్ధాలు చేసేటోళ్ళు. మళ్ళీ అటువంటిది ఎక్కడి నుంచి చెప్పండి? ఇక్కడ చర్చిలో బయటికి పిలబడ్డవారు అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు లోపలనే ఉన్నారు. ఫస్ట్ పాయింట్. తర్వాత మిలిటరీ అని ఎప్పుడు తెలియనప్పుడు వాళ్ళు ఏ రోజు కూడా యుద్ధం చేయరు. చర్చ్ అంటేనే యుద్ధానికి సిద్ధపడిన మిలిటరీ అని అర్థం అని గ్రీకు భాషలో చెప్పబడింది. ఎక్లీసియా అంటే మిలిటరీ అని నేను ఎప్పుడో తెలుసుకున్నా. అందుకే మనము చెప్తా ఉంటాం, ఇది చర్చ్ కాదు, ఇది యుద్ధ భూమి, మీరు సైనికులు, నీ నీ సైన్యంకు అధిపతి ఎవరంటే యెహోవానే. సైన్యులకు అధిపతి ఎవరు? యెహోవానే. మన దేవుడే మనకు కెప్టెన్, ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అంటాం ఇంగ్లీష్ లో. అంటే గొప్ప సైన్యానికి ఆయన అధిపతి. నువ్వు సైన్యంలో ఉండవు, ఎంటర్టైన్మెంట్ కొరకు లేవు, ఎంజాయ్మెంట్ కొరకు లేవు ఈ లోకంలో. ఇదంతా ఎంజాయ్మెంట్ జీవితం ఇది. ఈ 8 మంది ఎంజాయ్ చేసేవాళ్ళు, పెరికి వాళ్ళు. నాకెందుకు లేదు వార్త చెప్పడం, నేను ఇంటి దగ్గర కూర్చుంటా. ఎందుకు గాలికి పోయేదానికి కంపని తెచ్చిపెట్టుకోవాలా? ఎందుకు అనవసరంగా నేను శ్రమల పాలు కావాలా? అక్కడ పోయి ఎందుకు చెప్పాలా? వాడి దగ్గర నేను పోయి అని చెప్పాలా? కొన్నిసార్లు మనము అనిల దేవాలయాల దగ్గర మనం సువార్త చెప్తుంటాం, కొంచెం డిస్టర్బ్ అనిపిస్తుంటది నాకు, నేను ఏంది ఇక్కడ చేస్తున్నాను అనేసి. కానీ కేర్ఫుల్ గా ప్రభు నడిపిస్తూ ఉంటాడు, మనం చెప్పేసి వస్తూ ఉంటాము, పిరికి వాళ్ళమే. కానీ ప్రభు ఒక్కసారి ఆయన ఆత్మ ఇచ్చినాక ఎక్కడ పోతుందో పిరికితనం, దాన్ని కిందికి తొక్కేస్తాం మనం. కానీ ఈరోజు మనం చూడాల్సింది మరి విశేషంగా వ్యభిచారానికి సంబంధించింది. ఎందుకంటే గొప్ప గొప్ప దైవజనులని పడగొట్టింది ఈ దురాత్మ. మన టైంలో, మన కాలంలో బహు గొప్ప గొప్ప సేవకులు, ప్రపంచాత్మకంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే సేవకులు. బెనిహిన్ సేవా విధానం కూడా ఆ దెబ్బతీసిన ఆత్మది. ఆయన ఏమి వ్యభిచారంలో పట్టబడలేదు, కానీ ఇంకొక స్త్రీతో ఆయన పరిచయకు పోయినట్లు ఆమె పేరు కూడా ఏదో ఉంది. మనం పేర్లు తీసుకుంటే కొంచెం కష్టం ఆన్లైన్ రికార్డింగ్స్ లో. బెనిహిన్ ఫేవరెట్స్ మనకి వ్యతిరేకం అయిపోతారు కదా. దాని తర్వాత స్త్రీ పౌలా వైట్ ఆమె పేరు. ఆమె గురించి ఆమెను అనుసరించే వాళ్ళు కూడా మనకు వ్యతిరేకం అయిపోతారు. కాబట్టి మనం పేర్లు తీసుకోవడం మంచిది కాదు. కానీ కొన్నిసార్లు తప్పదు, దేవుని యొక్క ఆత్మ నేను హెచ్చరించినప్పుడు ఆ పేర్లు తీసుకుంటా ఉంటాం. ఆ దైవజనుడు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎంతో గొప్ప సేవ చేసిండు. ఆయన పశ్చాత్తపడి తన పాపంలో ఒప్పుకున్నాడు. నేను విన్నా, చూసిన కూడా యూట్యూబ్ లో. ఒకరోజు నేను చూసిన దీర్ఘంగా, చాలా ఓపెన్ గా ఒప్పేసుకున్నాడు ఆయన తప్పుదాలన్నీ. దేవుడు చూసేది అదే, వెనకాలంలో నువ్వు ఎట్లా చూసినది, ఈ రోజు ఎట్లున్నావు అనేది ఆయన చూస్తూ ఉంటాడు. కానీ నేను అనేక పర్యాలు హెచ్చరిస్తుంటాను, దీని పరిణామము జీవితాంతం భరించాలా. దావీదు భరించిండు. తన పిల్లలంతా చిన్న భిన్నం అయిపోయినారు కదా, అందరు ఒకరినొకరు చంపుకున్నారు. తన కూతురు భయంకరంగా పాపం తన జీవితమే చెడిపోయింది. ఒక పాపం చేస్తే దాని పరిణామం ఏంటంటే కొన్ని కోట్ల దురాత్మలకి నువ్వు ద్వారం ఓపెన్ చేసినట్లు అన్నట్టు. అంత భయంకరమైన పాపము వ్యభిచారం, దానికి ఛాన్స్ ఇవ్వద్దు. సరే, మన ప్రభు దాన్ని హయ్యర్ లెవెల్లో పెట్టినట్టు మనం చూసినాం కదా. చూడండి ఒకసారి, ఆయన ప్రణాళికలో ఇది బహు ప్రాముఖ్యమైనది. ఎందుకంటే వివాహం అన్ని విషయాలలో ఘనమైందని ఎందుకు చెప్పిండంటే, ఈ భూమిని మీరు లోబర్చుకోవాలా అంటే, దేవుని బిడ్డలు ఈ లోకాన్ని లోబర్చుకోవాలా అంటే మళ్ళీ వాళ్ళకి పిల్లలు కావాలి కదా. విశ్వాసులకి పిల్లలు పుట్టకపోతే లోకాన్ని ఎట్టి పరిస్థితుల్లో లోబర్చుకోరు. కొంచెం కష్టమే నేను చెప్పే వాక్యము. ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసులకు పిల్లలు ఉండాలా. ఎందుకు నేను చెప్తున్నానంటే 14% ముస్లిం పాపులేషన్ ఉంది దేశంలో. 2 to 5%, 5% డౌట్ఫుల్ నాకు. 2 to 5% క్రైస్తవులు ఉన్నారు. అంటే 14+5 అంటే 20% ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉంటే 80% ఇతర మతస్థులు ఉన్నారు. బౌద్ధ మతము, హిందూ మతము, ఇట్లాంటి రకరకాల మతాలు.
అయితే వాళ్ళ భయం అదే, ఈ 14% పెరిగితే ఏమవుతుంది భవిష్యత్తులో, ఈ 5%, 2%, 5% పెరిగితే ఏమైందని భయం అన్నట్టు. ప్రపంచం అంతటా ఉన్న భయం ఇది. అందుకని ముస్లిమ్స్ ఎక్కువ మంది పిల్లల్ని కంటారు, కానీ క్రైస్తవులకి ఆ సత్యం తెలియదు అనేసి నేను అనేక మంది పిల్లల్ని కనమని ఎప్పుడు ప్రోత్సహించలే ఓపెన్ గా. కానీ ఒకానొక దినము ఈ పాపులేషన్ తగ్గిపోతుంటే ఏమైతుంది తెలుసా, తగ్గిన 2 గుంపులు మీ మీద పడతాయి. ఎందుకంటే నేను చూపించిన ప్రకటన గ్రంథంలో ధూమ్రవర్ణము గల గుర్రము, దాని మీద పేరు మరణము అని రాయబడింది. అది ప్రపంచమంతటా తొక్కుతూ పరిగెత్తుతుందని మీకు చూపించినారు. అంటే క్లోరోస్, ఇంగ్లీష్ లో క్లోరోస్ గుర్రము, క్లోరోస్ రంగు అంటే నాచు రంగు, నీళ్ళలో ఉండే నాచు రంగు, డార్క్ గ్రీన్ కలర్ అంటాం దాన్ని. ఈ నాచు రంగు గుర్రము ప్రపంచమంతటా పరిగెత్తుతున్నది. దాని పేరు మృత్యువు. అది ఎక్కడ పోతే అక్కడ మరణం ఉంటుంది. దేవుడు ఇచ్చింది దానికి పర్మిషన్. మనకేమో సమృద్ధి గల జీవం ఇచ్చిండు, కానీ దాన్ని ఎట్లా కాపాడుకోవాలో కూడా తెలియదు మనకి. జీవాన్ని కొనసాగించాలి కదా. అందుకే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకోండి అన్నాడు. కానీ మనం చేస్తలేం. అందుకే ఎక్కడ పోయినా మైనారిటీస్ లాగానే ఉండిపోతున్నాం లైఫ్ అంతా. ఇది ఎవరికి అర్థం అవుతుంది? ఆత్మీయంగా బలపడ్డ వాళ్ళకి తప్ప ఎవరికి ఈ విషయం అర్థం కాదు. అందుకే హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఏం చూస్తున్నాం మనము? వివాహము అన్ని విషయాలలో ఘనమైంది. ఎందుకు? ఆదికాండం దేవుడు ఆదమవులకి ఇచ్చిన వాగ్దానం అదే, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందండి, భూమిని లోపరుచుకోండి. కుటుంబము దేవుడు ఏర్పరచుకున్న చిన్న సంస్థ, అదొక సంఘం. ఇంటి యజమాని యాజకుడు. తను నడిపించాల పిల్లల్ని, కుటుంబాన్ని దేవుని వైపు. ఇదే ఆయన ప్రణాళిక. కానీ ఆ ప్రణాళికను తారుమారు చేసిందే ఈ వ్యభిచారం. ఆ ప్రణాళికని తారుమారు చేసిందే వ్యభిచారం. కాబట్టి వ్యభిచారము అనేది ఒక దురాత్మ, అపవిత్ర ఆత్మ. అందుకే కొన్నిసార్లు ప్రార్థిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే దాన్ని అపవిత్ర ఆత్మగా గద్దిస్తుంటాం. కొన్నిసార్లు నేను గమనించిన పసిపిల్లలకి ప్రార్థన చేసినప్పుడు నా నోట్ల నుంచి అపవిత్రాత్మ ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇన్స్టెంట్ గా ఏడుపు మానేయడం జరిగింది. నేను చూసిన ఇవన్నీ బహు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది సేవా పరిచయలో. యవన స్త్రీలని దయ్యం పట్టినప్పుడు అపవిత్రాత్మ ఏసుక్రీస్తు నాకు ఆజ్ఞాపించిన విడిచిపెట్టి పోతుంది. అది వీడికి ఎట్ట తెలుసు నా గురించి? పరిశుద్ధాత్మ అభిషేకం అందుకే అవసరం. కాబట్టి వివాహము కాకుండా లైంగిక సంబంధాలు పెంచుకోవడము సైతాను పని. మోషే మీకు ధర్మశాస్త్రంలో రాసిండు కదా, పోయిన వారం చేసిన మనం 10 ఆజ్ఞలలో నీ పొరుగు వాడిని ఏది ఆశించకూడని, వ్యభిచరించకూడి అన్నాడు. నీ పొరుగు వాడిని ఏది ఆశించద్దు. ఇవన్నీ అపవిత్రమైన జీవితాలు అన్నట్టు, అపవిత్రమైన ఆత్మలు అవన్నీ. ఆయన వాటిని ఎంటర్టైన్ చేయొద్దు. మీరు తెలుసో తెలియక అనేకమైన ఆత్మలని మీలోనికి తెచ్చుకుంటున్నారు అంటాడు. అదే ఆజ్ఞలలో చెప్పబడ్డ విషయాలు అవే. నరహత్య చేయకూడదు అంటే అర్థం ఏంటంటే ఆ ఆత్మని ఆహ్వానించకూడి అని అర్థం. వ్యభిచరించకూడి అంటే ఆ ఆత్మని ఆహ్వానించద్దు, దాని దగ్గర కూడా పోవద్దు అంటాడు. అందుకే మనం పోయిన వారం చూసినాం, యోసేపుకి సంసోనికి తేడా ఏంది? యోసేపు పాపమును, వ్యభిచారం అనే పాపంని చూసి పరిగెత్తిపోయిండు. దాన్ని ఎంటర్టైన్ చేయలే, దాని దగ్గర పోయి దాన్ని గదించలే. సైతానా ఏస నేను బంధిస్తున్నా అంటే అది గచ్చి పట్టుకుంటే వాడు ఇంకంతే లోతైన గుంటలో పడిపోతాడు. దాన్ని బంధించేది లేదు, దాని నుంచి పారిపోవాల్సిందే. ప్రతి ఆత్మని ఎదిరించమన్నాడు, కానీ ఆ ఆత్మని మటుకు దాన్ని ఎదిరించొద్దు అన్నాడు. ఎందుకంటే అది సృష్టి ఆరంభంలో ఆ నీళ్ళ మీద అల్లాడుతుండే అవి ఆత్మలు. అంత డేంజర్ ఆత్మలు ఇవి. సరే నువ్వు అనొచ్చు, నేను వాటికంటే ముందున్నాను నా ప్రభులో, ఆత్మల కంటే ముందే నేనున్నాను నా తండ్రి గర్భంలో. అంటే నేను వాటి పైన అధికారిని. అవన్నీ సమర్థింపు మాటలు. కానీ
ఒక్కసారి ఆ వ్యభిచారపు ఆత్మ నీ దగ్గరికి వస్తే చంపైతుంది నీలోకి. ఎంతో మంది సేవకులను పడగొట్టేది ప్రపంచాత్మకంగా. మన దేశంలో నాకు తెలిసిన సేవకులు కనీసం ఒక 3 అడ్రస్ లేదు పాపం. తర్వాత అనారోగ్య పాలైపోయి యాక్సిడెంట్ అయి చనిపోయే వాళ్ళు ఆల్మోస్ట్. అంత డేంజర్ ఆత్మలు ఇవి. వాటిని ఎంటర్టైన్ చేయొద్దు, వాటిని అసహించుకోవాలా మన జీవితాంతం. అందుకే ఎందుకు నేను ఈ ఈ తెగకి సంబంధించిన వాటికి సంబంధించిన బహుదీర్ఘంగా మీకు ఎందుకు చూపిస్తుందంటే, ఇక్కడ ఒక చూడండి, రోమ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాలలో ఏం చూస్తున్నామంటే, దేవుని నిరాకరించిన తర్వాత ప్రజలు ఎంచుకున్న వివిధ రకాల సంబంధాలు. ఎప్పుడైతే సృష్టికర్త అని తెలిసి కూడా అతన్ని తృణీకరించారు వీళ్ళని మనం చూస్తాం ఈ అధ్యాయంలో. వీళ్ళు ఎట్లున్నారు, రకరకాల సంబంధాలు పెంపొందించుకున్నారు. అంటే ప్రభు సంకల్పానికి భిన్నంగా వీళ్ళ లైంగిక ప్రవర్తనలు మనం చూస్తే పౌలు వాటి గురించి ఎంత దీర్ఘంగా వివరించిందో చూడండి. ఇక్కడ మొదటి గుంపు, మొదటి సంబంధము పురుషులు మరియు స్త్రీలు, సహజమైన సంబంధం అది. రెండవది స్త్రీలతో స్త్రీలు, 26వ వచనంలో చూస్తున్నాం మనం. అది స్వభావ విరుద్ధమైన సంబంధం. మూడవది స్త్రీలతో పురుషులు, అంటే ఇది వ్యభిచారం. నాలుగవది పురుషులు. రెండవది యాక్చువల్గా వాటిని ఏమంటామంటే లెస్బియన్స్ అంటాం. వాటిని ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే స్త్రీలతో స్త్రీలు అంటే లెస్బియన్స్ అంటాము. పురుషులతో పురుషులు అంటే హోమోసెక్షువల్స్ అంటాం. ఇది విపరీతమైన భయంకరమైన కామకత్వం అనేది. ఈ రీతిగా చేయడం వల్ల ఏమవుతుందంటే, దేవుడిచ్చిన ఈ శరీరం, దేవుని వలన కలిగిన ఈ శరీరాన్ని మనము అవమానపరుస్తున్నాం అన్నట్టు. చాలా మందికి ఎట్లా అర్థమవుతుంది చెప్పండి? అట్లాంటి జీవితంలో ఉన్న వారికి నువ్వు ఇవి హెచ్చరిస్తే పిచ్చోడప్పో అంటారు. మనకు తెలుసు ఎవరు పిచ్చోళ్ళు అన్నాడు. సత్యాన్ని తృణీకరించేవాడు పిచ్చోడు యాక్చువల్గా. కానీ ఈరోజు సమాజంలో మనము వివిధ రకాల సంబంధాలను చూస్తున్నాం. నేను వాటన్నిటిని లిస్ట్ చేస్తా ఉన్నాను ఈరోజు. ఇంత ఘనము అంటే రోమిల రాష్ట్ర పత్రికలో 4 రకాల సంబంధాలు చూస్తుంటే, ఈ రోజుకి 2000 సంవత్సరాల తర్వాత ఎన్ని రకాల సంబంధాలు మనుషులు తయారు చేసుకున్నారు ప్రభుకు భిన్నంగా, ప్రభు బోధకు వ్యతిరేకంగా. అంటే ఇక్కడ లిస్ట్ లో 10 చూపిస్తున్నాం కదా, ఇంకొక 11 ఉన్నాయి ఇక్కడ. అంటే మొత్తము 21 ఉన్నాయి. 21 రకాల దేవునికి విరుద్ధంగా సంబంధాలన్నీ వాళ్ళు తయారు చేసుకున్నారు ఈరోజు. చూడండి, మొదటిది హెట్రోసెక్షువల్, అంటే పురుషుడు స్త్రీ అనేది మనకు తెలుసు, లైంగిక సంబంధము. ఇది వివాహం బయట ఉన్నదన్నట్టు. తర్వాత స్వలింగ సంబంధం లేక సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్. దాని తర్వాత పురుషుల మధ్య సంబంధము, స్త్రీల మధ్య సంబంధము. దాని తర్వాత ఇప్పుడు కొత్త రకంగా చూస్తున్నాం డేటింగ్ రిలేషన్షిప్ అని. ఇది తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారు. ఆశ్చర్యం నాకు. అంటే ఎక్కడికి దిగజారిపోయింది క్రైస్తవం మతపరమైన జీవితం ప్రపంచాత్మకంగా. డేటింగ్ అనేది తల్లిదండ్రులే. మన పాశ్చాత్య దేశాలలో తల్లిదండ్రులే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక్కటి ఇంటి కూర్చుంటే తల్లే చెప్తుందంట, ఎందుకు ఇట్లా కూర్చున్నా, పో బయటికి పో అని చెప్తుందంట. వాళ్ళు ప్రోత్సహిస్తారంట అట్లా. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందే, తల్లిదండ్రులు కూడా రక్షణలో లేరు అన్నట్టు. కమిటెడ్ పార్ట్నర్షిప్ అనేది ఒక కొత్త రకమైన వివాహ విధానాలు. అంటే వివాహ విధానం అని చెప్పడానికి వీల్లేదు, కానీ పెళ్లి చేసుకోకున్నా కూడా దీర్ఘకాలం కలిసి ఉండాలని స్థిరపడతారంట, సిద్ధపరచుకుంటారంట. కానీ మనకు తెలుసు అసలైంది వివాహ బంధము చట్టపరంగా లేక సామాజికంగా గుర్తింపు పొందినది. దానికి ఒక్కదానికి దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు, ఇంకా దేనికి ఇవ్వడు. తర్వాత లివిన్ లేక సహజ జీవనం అంటున్నాం.
లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నాం. ఇదొక రిలేషన్షిప్, ఇదొక సంబంధం కలిగిన జీవితం. కో హ్యాబిటింగ్ అని అంటారు. కో హ్యాబిటింగ్ రిలేషన్షిప్ అంటాం. అంటే చట్టబద్ధంగా వివాహం చేసుకోకున్నా కానీ వారిద్దరు భాగస్వాములుగా ఒక ఇంట్లోనే కలిసి నివసించడం, ఇది వెర్రితనం అన్నట్టు. తర్వాత నిశ్చితార్థం కలిగిన సంబంధం. నిశ్చితార్థం జరిగితే పెళ్ళైనట్టు కాదు కదా. నిశ్చితార్థం అయి కూడా వాళ్ళు లైంగికంగా జీవిస్తారంటే అది వ్యభిచారం, వివాహం కాలేదు కాబట్టి. 9వది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే ఈ మధ్య న్యూస్ పేపర్ అని నేను చూసిన, రష్యా నుంచి ఒక లేడీ ఇక్కడ రావడము, ఇక్కడ ఎవరితోనో స్నేహం చేసుకోవడము, దాని తర్వాత ఆమె రేప్ కావడము, పోలీస్ కేసు కావడము, తర్వాత ఒక అమ్మాయి చనిపోవడం కూడా చూస్తాం ఫారిన్ నుంచి ఇక్కడికి వచ్చి. ఇవన్నీ సోషల్ డేటింగ్ యాప్స్ అని ఉంటాయి, ట్విట్టర్స్ లాగా లేక వాట్సాప్ ఇట్లాంటి, ఫేస్బుక్ ఇట్లాంటి యాప్స్లలో డేటింగ్ యాప్స్ ఉంటాయి. ఆ డేటింగ్ యాప్స్ ఎట్టి పరిస్థితి నీ మొబైల్లో ఉండదు, వాటిని ఇమ్మీడియట్లీ డిలీట్ చేయాలి. మీరు తెలియక ఉన్నా కానీ వాటిని డిలీట్ చేయాలి, ఎందుకంటే అవి బహు డేంజర్ అయ్యి ఆ ద్వారాలు తెరిచినట్లు అపవిత్ర ఆత్మలకి నీ జీవితంలో. అదే రీతిగా సాధారణ సంబంధం లేక క్యాజువల్ రిలేషన్షిప్, ఇది కొన్ని మతాలలో చూస్తుంటాం కానీ నేను దాన్ని ఓపెన్ గా చెప్పాను ఈరోజు. రెంటింగ్ అంటాం. రెంటింగ్ అంటే కిరాయికి అన్నట్టు. ఒక భయంకరంగా ఓపెన్ గా నేను చెప్పలేను దాని గురించి, కానీ ఆ మతం గురించి నేను చెప్పాను. అది బాహాటమైన మతం, ప్రపంచంలో 2వ ర్యాంక్ లో ఉన్న మతం అది. ఆ క్లూస్ మటుకు నేను మీకు ఇస్తాను. రెంటింగ్ అంటాం అంటే డబ్బు ఇచ్చి రెంట్ తీసుకోవడం అన్నట్టు ఆ రిలేషన్షిప్ ని. దాని తర్వాత నువ్వెవరో నేను ఎవరో, అంత భయంకరమైన జీవితాల్లో మనం ఉంటున్నాం. ఇంకెన్నో ఉన్నాయి లిస్ట్. మనకు టైం అయిపోవచ్చింది. ఖచ్చితంగా మనము వచ్చే వారం చూడాల్సిందే ఈ లిస్ట్ కంప్లీట్. ఎందుకంటే సేవా పరిచయం ఉన్న మీకు అందరికీ ఇవి తెలవాలా. ఇవన్నీ తెలిస్తే నీ పరిచర్యలో ఇటువంటి ఆత్మలు నువ్వు ఎదుర్కొన్నప్పుడు కరెక్ట్ గా దాన్ని గద్దిస్తావు. దాని శత్రువు తంత్రములను, మనం అపవాది తంత్రాలను గుర్తించకపోతే వారిని మనం ఎదిరించలేం సేవలో. ఆ రీతిగా ఎదిరించకపోగా అవి సేవకుల్లో జంప్ అయినట్టు నేను ఎన్నో కేసులు చూసిన. ఎన్నో ప్రాంతాలలో సేవకు పోయినప్పుడు పాస్టర్ అమ్మాయిలలో దూరడం నేను చూసిన. ఈ ఆత్మలు పాస్టర్ ఒంటరిగా సేవ చేసుకుంటున్నాడు కొన్ని ప్రాంతాలలో. బహు బాధకరం అనిపిస్తుంది నాకు అవి చూసినప్పుడు, ఏడుపు అనిపిస్తుంటది నైట్ లో. ప్రభా నీ బిడ్డలు తీర్మానించుకున్నారు, కానీ ఎంత భయంకరంగా వాడు కొట్టిండు శత్రువు. వాని మీద విజయం అనుగ్రహించి ప్రభా ఈ కుటుంబానికి అని ప్రార్థిస్తాను. నేను పోగిన తెలిసిపోతా ఉంటాయి కొన్ని పరిస్థితులు. ఇక్కడికి నేను ఈ యొక్క వాక్యాన్ని ఆపేసి వచ్చే వారము ఈ 11th తక్కిన 11 రకాల సంబంధాలు ఈ రోజు ప్రపంచాత్మకంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఉంటున్నది సొదొమ గొమొర కాలం కాదా? ఇప్పుడు మనం ఉంటుంది నోవా జలప్రలయం కాలము కాదా? అంటే మనుషులు ఏ రీతిగా తమ శరీరాన్ని అవమానపరుచుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. మరి ఇవన్నీ ఉంటే దేవునికి కోపం వచ్చి ఆ రోగాలను పంపిస్తాడు. ఆయన రోగాలు పంపించేవాడు కదా, స్వస్థపరిచి యెహోవా కదా. మరి ఎందుకు రోగాలకి పర్మిషన్ ఇస్తున్నాడు ఆయన? ఎందుకంటే మనుషులు వాళ్ళ శరీరాలని అవమానపరుచుకుంటున్నారు. ఈ శరీరం నీది కాదు, ఇది నీకు అనుగ్రహించబడింది అంతే. ఇందులో ఉన్నంత వరకు ఆయన ప్రణాళికని నువ్వు అమలు పరుచుకోవాలా, లేకపోతే నీ తలాంతు వేస్ట్ అయిపోతుంది, భూమిలో నాటబడ్డ జీవితం అయిపోతుంది. అట్లా మీ జీవితంలో ఎవరి జీవితంలో కావడానికి వీల్లేదు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నారు. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడవగు దేవా మీకు వందనాలనైనా ప్రభువా, మా శరణని ప్రభువా, మా ఆత్మని ప్రభువా, మా ప్రాణాలని సంపూర్ణంగా సజీవ యాగంగా మీకు సమర్పిస్తున్నాం నైనా. ఈ రాత్రి క్షణంలో మేము ఇటువంటి పాపంని అసహించుకోవాలా, దాని నుంచి త్వరగా పారిపోవాలా. ఎంటర్టైన్ చేయొద్దు ప్రభువా. ఎటువంటి యాప్స్ మా మొబైల్ ఫోన్స్ లో, ల్యాప్టాప్స్ లో, కంప్యూటర్స్ లో ఉండడానికి వీల్లేదు ప్రభువా. వాటిని మేము అసహించుకొని త్వరగా డిలీట్ చేసేయాలా, అన్ఇన్స్టాల్ చేసేయాలా. ఇటువంటి పరిసరాల నుంచి దూరం పారిపోవాలా. అటువంటి చర్చెస్ కి మేము పోవద్దు ప్రభువా. ఎందుకంటే యెజబెల్ ఆత్మ సంఘాలలో దూరిందని మీరు మాకు చూపించినారు.
త్వరగా అక్కడి నుంచి మేము పారిపోవాలి. అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రం సమయంలో అయినా ఎన్నో రకాల సంబంధాలు మనుషులు ఏర్పరచుకొని వారిని వారు గాయపరుచుకొని రోగగ్రస్తులు అయిపోతున్నారు ప్రభు. కొత్త కొత్త రోగాలు, HIV వైరస్, ఎయిడ్స్, ఎన్నో రకాల రోగాలు ఈ లోకంలోకి వచ్చేసినాయి. వాటికి మందులే లేవు ప్రభు. మీ సృష్టంని కృషింపజేస్తున్నాయి ఆ రోగాలు ప్రభు. మానవుల పట్ల మీ కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తాం ఈ సాయంత్రం సమయంలో. మానవత్వం పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తాం ఈ సాయంత్రం సమయంలో. అయినా కృపగల తండ్రి, మీరు ఎంతో ప్రేమ, జాలి, దయగల గొప్ప దేవుడవునైనా మనుషులని క్షమించండి ప్రభు. దుష్ట శక్తులని పాతాలకు అణిచివేయమని ప్రార్థిష్టమైన ప్రపంచాత్మకంగా గొప్ప దైవజనులని కోట్లాదిగా లేవనెత్తి అపవిత్రని అసహించుకొని ప్రకటించే సేవకులను లేవనెత్తండి ప్రభు. పాపంకి వ్యతిరేకంగా ప్రకటించే సేవకులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అయినా అటువంటి కృపలో మమ్మల్ని అందరిని నడిపించి మీ మహిమార్థంగా మిమ్మల్ని మహిమపరచలాగా నడిపించమని, యవనస్తులని మీ సన్నిధికి తీసుకొచ్చే సేవకులుగా మనం తయారు చేయమని, ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి. వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో. ప్రతి రోగాన్ని గద్దిస్తున్న విడిచిపెట్టిపో ఆత్మలారా, అపవిత్ర ఆత్మలారా, యేసు క్రీస్తు మీకు ఆజ్ఞాపిస్తాను. డిపార్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ యెషువా ది క్రైస్ట్ ఐ చార్జ్ యు. హల్లెలూయా. గొప్ప తండ్రి, మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘాయుషత తృప్తిపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దక్కి ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. Praise the Lord. అందరికీ brothers and sisters, praise the Lord. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్.